హైదరాబాద్ లో ముగ్గురు ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులను ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు. ఉగ్రవాదులు దాక్కున్నారనే సమాచారం మేరకు మైలార్దేవ్పల్లిలోని 8 ఇళ్లలో ఎన్ఐఏ అధికారులు నిన్న రాత్రి నుంచి సోదాలు చేసి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఐఎస్ఐఎస్ ఉగ్రవాది బాసిత్ సహా మరో 2 అరెస్ట్ చేశారు. వీరు హైదరాబాద్ కేంద్రంలో దేశంలో భారీ విధ్వంసాలకు కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. ఐఎస్ఐఎస్ మాడ్యూల్స్ చార్జ్ షీట్ లో సంచలన విషయాలు బయటపడ్డాయి. ఐఎస్ఐఎస్ ఆధ్వర్యంలో ఢిల్లీలో భారీ విధ్వంసాలకు హైదరాబాద్ లోని బాసిత్ బృందం కుట్ర చేసింది. 2 ఏళ్ల క్రితం ఎన్ఐఏ అరెస్ట్ చేసిన ముగ్గురు ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల ద్వారా ఈ భారీ కుట్ర బయటపడినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ కేంద్రంగా ఈ భారీ ఉగ్రదాడికి బాసిత్ తో పాటు మరో 4 యువకులు ప్లాన్ చేశారు. ఉగ్రదాడి చేసేందుకు కావాల్సిన కెమికల్స్ అలాగే డబ్బులను కూడా సమకూర్చనున్నారు. మొదట ఢిల్లీలో ఆర్ఎస్ఎస్ నాయకుడి హత్య చేయాల్సిందిగా ఐఎస్ఐఎస్ బాసిత్ ను ఆదేశించింది. దీంతో ఆర్ఎస్ఎస్ నాయకుడి హత్య కుట్రను అమలు పరిచేందుకు మరో 4 యువకులతో బాసిత్ ఢిల్లీ వెళ్లాడు. ఢిల్లీ వెళ్లిన బాసిత్ అండ్ టీమ్ కు ఐఎస్ఎస్ AK-47లను కూడా సమకూర్చింది. అయితే అనుకోకుండా ఢిల్లీలో బాసిత్ మినహా 4 యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్లాన్ అమలు కాకపోవడంతో బాసిత్ హైదరాబాద్ తిరిగొచ్చి మళ్లీ కుట్రకు ప్లాన్ చేస్తున్నాడు. దీంతో నేడు హైదరాబాద్ లో బాసిత్ పాటు మరో 2ని ఎన్ఐఏ అరెస్ట్ చేసి కుట్రను భగ్నం చేసింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి, ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు హైదరాబాద్ లో కొన్ని భారీ విధ్వంసాలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్. థ్యాంక్ యూ శ్రీరాఘవి. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని మైలాదేవ్ పోలీస్ స్టేషన్ ఏదైతే పరిధిలో ఉన్న కొన్ని కాలనీల్లో ఈ రోజు ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహించడం జరుగుతుంది. దాదాపు 8 ఇళ్లలో ఇప్పటికైతే సోదాలు నిర్వహించడం జరిగింది. అబుదాబికి చెందినటువంటి ఐఎస్ఐఎస్ మాడ్యూల్ కేసులో ఉన్న సంస్థ ఏదైతే అబ్దుల్ బాసిత్ యొక్క ఛార్జ్ షీట్ విచారణ సమయంలో ఎన్నో విషయాలు వెలుగులోకి వచ్చినట్టు తెలిసింది. దాంట్లో ప్రధానంగా కొంతమంది పేర్లు కూడా ఉన్నట్లు కూడా ఎన్ఐఏ అధికారులు అయితే గుర్తించడం జరిగింది. ఆ ఛార్జ్ షీట్ ఆధారంగానే ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నామని చెప్పి కూడా వెల్లడించే పరిస్థితి నెలకొన్న తెలిసింది. ఐఎస్ఐఎస్ మాడ్యూల్ ఛార్జ్ షీట్ ఎన్నో విషయాలకు వెలుగులోకి తీసిన నేపథ్యంలో ఆ ఛార్జ్ షీట్ ఆధారంగానే హైదరాబాద్ కు వచ్చినట్టు కూడా అటు అధికారులు అయితే వెల్లడించడం జరిగింది. ఢిల్లీలో భారీ ఎత్తున కుట్ర పొందేందుకు, తర్వాత ఉగ్ర దాడి చేసేందుకు కూడా, కుట్ర చేసేందుకు కూడా ప్రధానంగా హైదరాబాద్ యువకులే అని చెప్పి కూడా ఛార్జ్ షీట్ లో వెలుగులోకి వచ్చిన విషయాలు తెలిసింది. అయితే 2 ఏళ్ల క్రితం ఏదైతే ముగ్గురు ఐఎస్ఐఎస్ సంబంధించిన ఉగ్రవాదులు అరెస్ట్ చేసిన ఎన్ఐఏ అధికారులు ఉన్నందుకు వారిని విచారించగా ఎన్నో విషయాలు వెలుగులోకి వచ్చింది. తర్వాత ఉగ్రవాదులకు సంబంధించిన సంస్థలకు వీళ్ళు ఇక్కడున్న హైదరాబాద్ ఉన్న యువకులు మొత్తం వాళ్ళతో సంప్రదించి ఎన్నో విషయాలను కూడా చేరవేసే విధంగా కూడా ఉన్నట్లు కూడా అధికారులు అయితే గుర్తించడం జరిగింది. ప్రధానంగా హైదరాబాద్ కేంద్రంగా ఉగ్రదాడికి ప్లాన్ చేస్తుందని చెప్పి ఒక అనుమానంతో మొత్తం ఎన్ఐఏ అధికారులు చెన్నై నుంచి నేరుగా హైదరాబాద్ కు వచ్చి ఇక్కడ ఉన్న పోలీసుల సహకారంతో సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో దాదాపు సోదాలు అయితే నిర్వహించడం జరుగుతుంది. దాంట్లో ఉగ్రదాడికి సంబంధించిన ఉగ్రదాడి ప్లాన్ కి సంబంధించిన ఏదైతే ఆయుధాలు కావచ్చు, తర్వాత డబ్బు కావచ్చు, దానికి సంబంధించిన ఉగ్రదాడికి సంబంధించిన ఆయుధాలను కూడా వాళ్ళు ఒక ప్లాన్ కూడా వేసుకున్నట్టు తెలుస్తుంది. ఆ ప్లాన్ ఆధారంగా ఇన్స్టాగ్రామ్ కానీ, తర్వాత ఫేస్బుక్ కానీ ఈమెయిల్ ఆధారంగా అబ్దుల్ బషీద్ ఆ ఈమెయిల్ ఐడి ఇన్స్టాగ్రామ్ కూడా ఎన్ఐఏ అధికారులు అయితే ఒక నిఘా అయితే పెట్టడం జరిగింది. ఆ నిఘా ఆధారంగానే అబ్దుల్ మట్కం విచారిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఆ అబ్దుల్ విచారించిన భాగాన్ని మైలాదేవ్పల్లి కింగ్స్ కాలనీలో, తర్వాత సాక్షిపురంలో వాళ్ళు తలదాచుకున్నారని చెప్పి ఒక అనుమానంతో పోలీసు ఎన్ఐఏ అధికారులు అయితే ఇక్కడ వచ్చి సోదాలు అయితే నిర్వహించినట్టు తెలుస్తుంది.
ఢిల్లీలో ఆర్ఎస్ఎస్ నాయకుడి యొక్క హత్య చేసడానికి కూడా అబ్దుల్ బషీద్ కూడా వెళ్ళినట్టు తెలిసింది. అయితే ఆర్ఎస్ఎస్ నాయకుడిని ప్లాన్ వర్కౌట్ కాకపోవడంపై నేరుగా హైదరాబాద్ కు వచ్చి తలదాచుకుంటున్న అబ్దుల్ బషీద్ తో పాటు మరో ఇద్దరు మటుకు అనుమానంతో అయితే అదుపులో అయితే తీసుకున్న పరిస్థితి ఉన్నట్టు తెలిసింది. మాట్లాడారు, వారికి ఎవరితో ఎలాంటి సంబంధాలు ఉన్నాయని చెప్పి కూడా ఎన్ఐ అధికారులు అయితే విచారిస్తున్న పరిస్థితి. అయితే అతనితో పాటు అతని బంధువులు కానీ తన సన్నిహితులు కానీ విచారించే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఎన్ఐ అధికారులు ప్రధానంగా ఆ బషీద్ యొక్క ఫోన్ కాల్ డేటా ఆధారంగా, తర్వాత ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ ఏదైతే సోషల్ మీడియా ప్రధానంగా సోషల్ మీడియా ఉపయోగించుకున్నాడో సోషల్ మీడియా ఆధారంగానే మొత్తం ఎన్ఐ అధికారులు అయితే విచారణ అయితే చేపట్టడం జరిగింది. దేశంలో ఎక్కువగా ఉగ్రదాడులు నిర్వహించేందుకు. రైట్, థ్యాంక్ యూ రమేష్.